నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ని సిరి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఫస్ట్ టైం హైదరాబాద్ అమీన్పూర్ టు హన్మకొండ బైక్ 4 o'clock అలారం పెట్టుకున్నా. కానీ లేచేసరికి 6 అయింది. స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయ్యింది. ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ జర్నీ, కొంచెం ఎంజాయ్. బండి అంటే అందరికి భయమే. బండి మీద ఇంత లాంగ్ జర్నీ మెల్లగా పోవాలి, అట్లయితుంది ఇట్లయితుంది, అవసరమా అని అంటారు ఇంట్లో. సేమ్ అట్లనే మా అక్క కూడా ఇంత లాంగ్ జర్నీ బండి మీద అవసరమా, ట్రైన్కి వెళ్ళరా అన్నది. కానీ అస్సలుగా ఏం లే, నా మాట నేనే. లాస్ట్ చిన్న గొడవ అయింది. అది మాకు ఎప్పుడు ఉండేదే, కొత్త ఏం కాదు. ఇది కొత్త కడుతున్న మెట్రో లైను. ఇది లింగంపల్లి మియాపూర్ రోడ్డు. 1-2 yearsలో ఇది మొత్తం అయిపోద్ది. కానీ ఈ ఏరియాలో మాత్రం ఫుల్ డస్ట్, ఫుల్ పొల్యూషన్. అపార్ట్మెంట్స్ మాత్రం లైన్గా వేరే లెవెల్ ఉన్నాయి. అవి ఎట్లా కట్టలేమో కానీ వేరే లెవెల్ అవి. అసలు నా లక్ ఏంటిదంటే ట్రాఫిక్ లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కదా. సూర్యుడు మాత్రం మెల్లగా మనకు లైటింగ్ కొట్టిండు. కానీ వ్యూ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ అసలు. ఇది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. ఇది నేను సైడ్ నుంచి వెళ్తున్నా. ఫస్ట్ టైం పోవడం కదా, అందుకే నేను ఎట్ ఏ టైం మ్యాప్ చూసుకుంటూ షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. నిజంగా చెప్పాలంటే అసలు ఈ మ్యాప్ నమ్ముకున్న అద్దా అనేది అర్థం కాదు మనకు. ఎందుకంటే నేను సరే కొంచెం దగ్గర ఉంటుంది కావచ్చు అని చెప్పేసి మ్యాప్ నమ్ముకొని కొంచెం వేరే ఊరి నుంచి వెళ్ళి వెళ్దాం అనుకున్నా. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం కంకర్ రోడ్డు. నాకు అప్పుడు అనిపించింది ఈ మ్యాప్ని అంతగా నమ్ముకోవద్దని. ఈ రూట్లో మాత్రం కొంచెం మెల్లగానే పోవాలి, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. ఎదురుగా మాత్రం లారీలు వస్తున్నాయి, వ్యాన్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. కొంచెం స్పీడ్ పోయినా కూడా ఇబ్బంది, కాబట్టి మనం కొంచెం మెల్లగా పోవాలి. నిజంగా చెప్పాలంటే ఒక 100 kilometers పోయిన తర్వాత అప్పుడు నాకు మా అక్క గుర్తుకొచ్చింది. అది నాకు మంచిగా చెప్పింది, వద్దురా బైక్ వద్దురా, ట్రైన్కి వెళ్ళరా అని. నేను అసలుగా ఏం కానీ నాకు మాత్రం బాడీ పెయిన్స్ ఎట్లా వచ్చినాయంటే బ్యాక్ పెయిన్, ఇక్కడ హ్యాండ్స్ కూడా ఘోరం అంటే ఘోరం వచ్చినాయి నాకైతే. నా వల్ల అసలుకే కాలేదు. మనం ఇప్పుడైతే యాదగిరి గుట్టకి ఎంటర్ అయినాం. అసలు నేను టెంపుల్కి వెళ్తాను అనుకున్నా కానీ నేను మార్నింగ్ స్నానం చేయలేదు కదా, అందుకే వెళ్ళలేదు. కానీ నాకు ఎప్పటి నుంచో ఉండే టెంపుల్కి వెళ్దామని. ఈసారి కూడా నాకు కుదరలేదు, అందుకే నెక్స్ట్ టైం వెళ్తాను అనుకుంటున్నా. బైక్ మీద వెళ్తుంటే కర్చీఫ్ కూడా మొత్తం పడిపోయింది. ఇక అట్లా పెట్టుకొని మెల్లగా డ్రైవ్ చేస్తున్నా. హెల్మెట్ తీసుకున్నా బాగుండు. అసలు ఆ డస్ట్కి, ఆ గాలికి కళ్ళు మొత్తం రెడ్గా అయిపోతున్నాయి. కొంచెం ముందు పోయిన తర్వాత నాకు అప్పటి నుంచి వెళ్ళి నేచర్ కాల్ వస్తుంది. ఇవి వెళ్దాం అనుకున్నా కానీ యాదగిరి గుట్ట దాటిన తర్వాత వెళ్దాం అనుకున్నా. కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఆగి ఆ నేచర్ని ఆస్వాదించి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. వన్ 175 kilometers ట్రావెలింగ్ చేసిన తర్వాత కాచిపేటకి ఎంటర్ అయినా. అప్పుడు నా బాడీ ఎంత హీట్ అయిందంటే ఫస్ట్ టైం అప్పుడు నాకు అనిపించింది ఇంకోసారి ఇంత లాంగ్ జర్నీ బైక్ మీద చేయొద్దని. ఇక లాస్ట్కి హన్మకొండకి ఎంటర్ అయినాం. ఇక మెల్లమెల్లగా నేను కాలేజ్ చేసినప్పుడు ఇక్కడ మా పాత రూమ్ ఉండేది. ఇది రామ్నగర్ ఏరియా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్లో మా రూమ్ ఉంటుంది. మేము అక్కడనే రూమ్లో ఉన్నాం, మా ఫ్రెండ్స్ మేము ఒక 3 years అక్కడే ఉన్నాం. మొత్తానికి అమీన్పూర్ టు హన్మకొండ నా జర్నీలో జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.